ನಮಸ್ತೆ మీరు చూస్తున్నారండి ಅರ್ಜುನ್ ವ್ಲಾಗ್ಸ್ ಅనే ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ನಮ್ಮ ಹೆಸರು ಅರ್ಜುನ್. ಇವತ್ತು ದಿನ ತುಂಗಭದ್ರಾ ಡ್ಯಾಮ್ನಲ್ಲಿ ಎಷ್ಟು ನೀರು ಇನ್ಫ್ಲೋ ಆಯ್ತಾ అని వీడియో ಮಾಡಿದ್ದೀನಿ. తెలుగులో చెప్తానండి. తుంగభద్ర డ్యాంలో ఈరోజు ఎంత నీరు ఉందనేది ముఖ్యంగా తెలుసుకుందాము. ఈరోజు వచ్చేపటికి 21వ తారీఖు 7వ నెల 2026వ సంవత్సరం ఉదయం 6కి తగిన ఇన్ఫ్లో మనకు ఎంత వచ్చింది, మనకు నీళ్లు బయటికి ఎంత వదిలారు, అలాగే స్టోర్ ఎంత ఉంది, మొత్తంగా ఎంత ఉందనేది ముఖ్యంగా తెలుసుకుందాం. ముఖ్యంగా చాలామంది చూస్తున్నారు. ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తొందరగా అప్డేట్స్ అయితే అందిస్తాను. ఇక ఈరోజు ఇన్ఫ్లో వచ్చేసి 3330 క్యూసెక్స్ మాత్రమే రావడం జరిగింది. ఎగువనున్న ప్రాంతాలలో వర్షాలు కూడా పడుతున్నాయి. స్లోగా అయితే వస్తుందన్నమాట. నిన్న కూడా ఒక 15,000 క్యూసెక్లు అయితే తుంగా డ్యామ్లోకి అయితే రావడం జరిగింది. భద్రాకి అయితే చేరాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇది 350 కిలోమీటర్ల మేర రావాల్సిందనమాట. ఇక ఎల్బిఎల్ఎల్సికి అంటే లెఫ్ట్ బ్యాంక్ ఎల్ఎల్సికి అయితే 1884 క్యూసెక్స్ అయితే వదలడం జరిగిందనమాట. ఆర్బిహెచ్ఎల్సికి అంటే రైట్ బ్యాంక్ హెచ్ఎల్సికి అయితే నీళ్ళు అయితే వదలలేదు. అలాగే ఆర్బిఎల్ఎల్సికి అయితే 1206 క్యూసెక్స్ అయితే వదిలారు. అంటే ఆర్బిఎల్ఎల్సి అంటే రైట్ బ్యాంక్ ఎల్ఎల్సికి అయితే వదిలినారనమాట. లెఫ్ట్ బ్యాంకు రైట్ బ్యాంక్ ఎల్ఎల్సికి మాత్రమే వదులుతున్నారు తాగునీటి అవసరాల కోసం. అలాగే ఆర్బీసీకి రైట్ బ్యాంక్ కెనాల్కి అయితే డైరెక్ట్ 50 టీఎంసీలు మాత్రమే వదిలారండి. నిన్న మొన్న ఉన్నంత కూడా లేదు మన గుంటగల్ ఈ సైడ్కి అంతా. ఒక 50 క్యూసెక్స్ మాత్రమే వదలడం జరిగింది. రైవర్లో అయితే నీళ్ళు మొత్తంగా చూసుకున్నట్లయితే డ్యామ్లో ఉన్న నీళ్ళు చూసుకున్నట్లయితే 25 టీఎంసీల 766 క్యూసెక్స్ మాత్రమే నీళ్లు స్టోర్స్ ఉన్నాయన్నమాట. ఇక చూసుకున్నట్లయితే ఆల్మట్టికి అయితే ప్రవాహం అయితే వస్తుంది మహారాష్ట్రలో. అలాగే ఎగువనున్న శివమొగ్గ తదితర ప్రాంతాలలో ఎక్కువగా వర్షాలు కురవడంతో గేట్లు కూడా ఎత్తుతారని చెప్తున్నారు. ఇప్పటికైతే ప్రజెంట్ ఆల్మట్టిలో 96 టీఎంసీలు అయితే నీరుందని అయితే నిన్న రిపోర్ట్ రావడం జరిగింది. అది మధ్యాహ్నానికి ఎంత మటుకు ఇంకా పెరిగిద్ది అనేది చూసుకోవాలా. ఎందుకంటే నిన్న 30,000 క్యూసెక్స్ అయితే వస్తాయని చెప్తున్నారు. అది ఇంకా రిపోర్ట్ చూసుకొని మీకు అందించడం జరుగుతుంది. అంటే మహారాష్ట్రలో అయితే వర్షాలు అయితే పడుతున్నాయండి. ఎందుకంటే మొన్న వర్షాలు స్టాప్ అయినాయి, మళ్ళీ స్టార్ట్ అయినాయి. ఇంకా ఆశలు అయితే మనం ఇంకా రేకెత్తించే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే వాటర్ వచ్చిన తర్వాత మనం ఏదైనా విత్తుకు సాగుకు అనుకూలం చేసుకోవచ్చు అనమాట. శ్రీశైలంకి అయితే ఇన్ఫ్లో స్టార్ట్ అయితేనే చెప్తున్నారు. ఒక 2-3 రోజులు అయితే అప్డేట్ అయితే వస్తుందన్నమాట ఖచ్చితంగా. ఎందుకంటే ఈ ఇన్ఫ్లో స్టార్ట్ అయిందంటే కాస్త మెరుగ్గా ఇట్లే వర్షాలు ఒక 10-20 రోజులు పట్టుకుంటే డ్యాము నిండే పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్కి పాస్ట్ సిచ్యువేషన్కి తేడా అవుతుంది. మొన్న వర్షాలు తగ్గిండే, ఇప్పుడు మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయినాయి. అక్కడక్కడ చిరుజల్లులు, ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. గ్రౌండ్ వాటర్ కూడా కొంచెం ఎక్కువగానే రియాక్షన్ అవుతుంది అనమాట. ఎందుకంటే కొంచెం బోర్లకు గ్యాప్ రావడం, బోర్ బావుల్లో కూడా కాస్త నీరు కనిపిస్తుంది కొన్ని ఏరియాలలో ఇంకా వర్షాలే పడలేవు అనమాట. మీ ఏరియాలో కూడా వర్షం పడిందో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇక ఉన్న పరిస్థితి అయితే ఈ రోజుకి కానీ మనకు ఇన్ఫ్లోస్ అయితే తక్కువగానే కనిపిస్తుంది. ఎందుకంటే డైలీ 6-6:30 కల్లా మనకు రిపోర్ట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. వచ్చిన రిపోర్టు మీకు క్లుప్తంగా అందించడం జరుగుతుంది. ఇక మనకున్న సోర్స్ అంతా ఈ డ్యాముల నుంచి ఎంత నీరు వస్తుంది, ఎంత పెట్టుబడి పెడతారనేది ముఖ్యంగా ఆలోచన అనమాట. అంటే పెట్టుబడి అంటే రైతులు ఇప్పుడు చాలామంది నర్సరీలలో పోసుకున్నారు, తొందరపడి చాలామంది పోసుకున్నారు. ఇంకా వర్షాలు వస్తే పైన నీళ్ళు సగం డ్యామ్ నిండితే పోసుకున్నా కూడా బాగుంటుందండి. ఇదేమి నెగిటివ్గా పాజిటివ్గా అనేది కాదు, ఉన్న రిపోర్ట్ ఇదనమాట. ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్.